నమస్తే. గతంలో తన సొంత బంధువు అయినటువంటి ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు అని మాట్లాడుతున్నటువంటి ఒక వైఎస్ జగన్ కాస్త ఇప్పుడు విజయసాయిరెడ్డి వెళ్ళేసరికి కొంత మాటల్లో మార్పు మాత్రం మనం గమనించాం. అయితే నిన్న జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో విజయసాయిరెడ్డి గురించి ఏం మాట్లాడాడు, దానిపై తాజాగా ఇప్పుడే స్పందించినటువంటి ఒక విజయసాయిరెడ్డి ఏమని స్పందించాడు అనే దానిపై మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, వైఎస్ జగన్కి సంబంధించి చూసుకుంటే ఎన్నో రకాల మార్పులు మనం చూస్తూ వస్తున్నాం. 151 సీట్స్ ఉన్నప్పుడు వై నాట్ 175 అని చెప్పేసి అన్నాడు. అది కాస్త వెళ్తూ ఐపాక్ టీంకే భరోసా ఇస్తూ మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకు 170కి 175 అని చెప్పేసి అన్నారు. మళ్ళీ లండన్ నుంచి తిరిగి రాగానే ఏదైతే ఫలితాలు చూసిన తర్వాత ఇంకో రకంగా ఉంది. తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వీళ్ళందరినీ చూసి కూడా అసలు ఎవరు వెళ్ళారు, ఎవరు వెళ్ళలేదు అన్నట్టుగా అసలు ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉంటారో కూడా తెలియకుండా నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లో నలుగురా అని చెప్పి పక్కన వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి జగన్కి వైసీపీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అనేది నిజంగా తెలుసా లేదా? విజయసాయిరెడ్డి ట్వీట్ని కూడా ఎలా చూడాలంటే ఆయనకి తెలిసినది ఒక్కటేనండి. ఆయన క్లియర్గా నిన్న చెప్పింది వాళ్ళ సాక్షిలో వచ్చింది. మీరు చూస్తే నేను చరిత్రలో నిలిచిపోవాలన్నదే నా ఆశ. అందుకే నా ఫోటో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలనే నేను బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, మీరు ఉచితంగా వాళ్ళకి డబ్బులు పడేస్తే కొంతమందికి వాళ్ళు మీ ఫోటో పెట్టుకుంటారు చచ్చినట్టు, ఆయన చరిత్రలో నిలిచిపోతాడు, అంతే ఆయన ఉద్దేశం. ఇప్పుడు నేను మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు, నేను ఈసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నది ప్రజల కోసం కాదు, క్లారిటీ ఇచ్చాడు. కార్యకర్తల కోసం, ఓన్లీ కార్యకర్తల కోసం. అసలు కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో కూడా ఆయనకు తెలియదు. ఫస్ట్ థింగ్ వినండి, అదే ఇప్పుడు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, అసలు నా చుట్టూ ఎంతమంది ఉన్నారో కూడా ఆయనకు తెలియదు. మనం గతంలో చూసాం పులివెందుల్లో ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే తెలియదు. పులివెందుల్లో అసలు ఆయన కోసం ఒక్కడైనా వచ్చాడా లేదా అని ఆ రోజు సందేహపడ్డాడు ఫస్ట్ టైం ఆయన జీవితంలో. మీకు గుర్తుంటే ఇక్కడంతా అవినాష్ రెడ్డి మనుషులు ఉన్నారు, భాస్కర్ రెడ్డి మనుషులు ఉన్నారు, నా కోసం వచ్చిన వాడు ఒక్కడు లేడేంటి అనే ఒక సందేహం వచ్చింది ఆయనకి. ఈ సందేహాలతోటే ఆయన జీవితం అయిపోతుంది. నిన్న ఏం మాట్లాడాడు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ ఎంపీలు ఎంతమంది వెళ్ళిపోయారు, ముగ్గురా అంటాడు ఏంటో. అంటే ఆ పక్కవాడు క్లారిటీ ఇచ్చాక ఓకే వెళ్ళిపోయిన వాళ్ళు ముగ్గురు, విజయసాయిరెడ్డితో నలుగురు, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి కానీ మీకు క్యారెక్టర్ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, విలువలు ఉండాలి అని ఏవో చెప్తాడు. విశ్వసనీయత ఉండాలి. అసలు ఆ పదం నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. ఆ పదం వినే మనకు అసలు ఆ పదం అంటే ఏంటో మనకి అసలు డిక్షనరీలో తీసేయాలని అనిపిస్తుంది. అందుకని విశ్వసనీయతలు ఇలాంటి పదాలు వద్దు మనకి, అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే పరిమితం. కాబట్టి ఈ పదాలన్నీ చెప్పుకొచ్చాడు నిన్న. ఏమంటాడు, ఏముంది 5 ఏళ్ళు అయిపోతుంది, ఇలాగా మీకు ఓర్పు ఉండాలి, పేషెన్స్ ఉండాలి, మీరు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఎవరైనా సరే, మా నాయకుడు లేకపోతే మా పార్టీ ఇది అని మీరు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి. ఓడిపోయినా కూడా మీరు వెళ్ళిపోకూడదు పార్టీని వదిలి నేనని మాట్లాడాడు. అంటే ఫైనల్గా ఏం చెప్పాడంటే, ప్రలోభాలకి లొంగి లేకపోతే భయపడో, రాజకీయ ఒత్తిళ్లకు లొంగో మీరు వెళ్ళిపోయారు అని ముఖ్యంగా విజయసాయిరెడ్డి గురించి మాట్లాడాడు. మీరు గమనిస్తే కనుకైతే గతంలో షర్మిల గురించి, షర్మిల వెళ్ళిపోతే కాంగ్రెస్లోకి ఎంత ఘోరంగా తిట్టారండి వైసీపీ వాళ్ళు. ఎంతమంది చేత తిట్టించాడండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు, తల్లిని తిట్టించాడు. బాలినేని వెళ్ళిపోతే మాత్రం ఎవరు వెళ్ళిపోయారు అన్నాడు. కానీ నిన్న విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఈ మాటలు అన్నాడు తప్ప క్యారెక్టర్ అసాసినేషన్ చేయలేదు. ఒక రకంగా అంటే చెల్లిని చేయించినట్టు. మీరు అది గమనించండి అక్కడ. ఇది చాలా ఆలోచించాల్సిన అంశం. అంటే షర్మిల ఏం చేసింది అంత తప్పు? షర్మిల నువ్వు పంపించేశావు ఆస్తులు ఇవ్వకుండా. ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ ఉనికి కాపాడుకోవడం కంటే కూడా ఆవిడ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆవిడ ఒక పార్టీలో చేరాల్సి వచ్చింది నీకు భయపడి. అక్కడ భయం అంటే అది. ఆవిడ నీతో ఉన్నంత విశ్వసనీయతగా ఆవిడ విలువలు ఉన్నాయి కాబట్టి నీ కోసం పోరాడింది కదా. ఆవిడ క్యారెక్టర్ ఉండబట్టే
ఆవిడ నీ కోసం పోరాడింది, నేను ముఖ్యమంత్రిని అవ్వాలని అనుకోలేదు. కానీ ఇవాళ విజయసాయిరెడ్డి వెళ్ళిపోవటానికి రీజన్ ఏంటంటే, నీకు ఇంకా అర్థం కాకపోతే, నీకు తెలిసే జరిగిందో మరి తెలియకుండా జరిగిందో మనకు తెలీదు. అక్కడ కాకినాడ పోర్టులో ఎప్పుడైతే రావు గారికి డబ్బులు వెనక్కి ఇచ్చాడో, రావు గారితో ఒప్పందాలు చేసుకున్నాడో అరబిందోని కాపాడుకోవడం కోసం ఫస్ట్. సెకండ్ థింగ్, అతనికి ఎక్కడి నుంచో పైనుంచి ఒత్తిడి వచ్చింది విజయసాయిరెడ్డికి. ఇప్పుడు నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అయిపోయింది కాబట్టి నువ్వు ఆ పార్టీలో ఉండకు, బయటికి రా అని ఎవరో అతనికి అడిగారు. అది ఎవరు అనేది మనం చెప్పమనుకోండి, అది అందరికీ అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక పార్టీ కోసం, ఒక ఎంపీ పదవి కోసం అతను బయటికి రాలేదు. ఆర్థిక నేరాలు చేశాడు కాబట్టి వాటికి భయపడి బయటకు వచ్చాడు. రేపొద్దున్న జైలుకి వెళ్తే మనకి దిక్కుండదు. ఎందుకంటే ఒక కేసు, 2 కేసులు, 3 కేసులు కాదు కదా, ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి. అవి కూడా మామూలుగా లేదు, అన్ని పాముల్లా చుట్టుకుంటాయి. 11 కేసులు ఉన్నాయి కదా ఆర్థిక నేరాలకు సంబంధించి. ఈయన మరి ఏటూగా ఉండే వ్యక్తి బయటకు వచ్చాడంటే మీరు ఆలోచించండి, విజయసాయిరెడ్డి ఎందుకు వచ్చాడు అనే దానికి మనకి ఒక్క మాట చాలు. ఆర్థికంగా ఒక జగన్మోహన్ రెడ్డిని అందలం ఎక్కించిన వ్యక్తి, రాజకీయంగా కావచ్చు లేకపోతే బూతుల పరంగా కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేసిన విజయసాయిరెడ్డి ఇవాళ బయటకు వచ్చేసాడు అంటే ఖచ్చితంగా అతనికి ఏదో భయం ఉంది మానసికంగా. అది ఏదో ఆశించి రాలే. ఇప్పుడు అతనికి డబ్బులు అక్కర్లేదు, రాజకీయాలు అక్కర్లేదు చెప్పాలంటే. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు. అయితే మనం నిన్న చూసినటువంటి ఒక జగన్ ప్రెస్ మీట్లో చూస్తే, ఓకే 3 నుంచి 4వ వాడు విజయసాయిరెడ్డి, ఓకే ఇంక ఇతనే కాక ఒకటో 1.5 అన్నాడు. సాధారణంగా 1-1.5 అంటే ఖచ్చితంగా దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే జగన్ లాంటోడు అసలుకి మా పార్టీ దిగజారిపోతుందని చెప్పి ఒప్పుకోడు. అటువంటిది ఖచ్చితంగా ఒకళ్ళు 2 వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా మనం దీన్ని భావించాల్సి వస్తుందా లేదంటే ఏం చెప్తారు? వెళ్తారు. ఇప్పుడు మనం గతంలోనే చెప్పాం ఇది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి వెళ్తాడు, అయోధ్య రామిరెడ్డి పేరు మొన్న వచ్చింది, మళ్ళీ కాదన్నారు, బహుశా అతనే వెళ్ళిపోవచ్చు. ఇలా 1 by 1 వెళ్తారండి. అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళకి అవకాశాలు రావు. కాకపోతే ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డితో ఉండే కంటే రాజకీయాలు గుడ్ బై చెప్తే బెటర్ అనుకుంటారు. ఇంకా ఎలాగ ఈ పార్టీ ఉండదు, ఏమంటున్నాడు పార్టీ ఉంటుందంటాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవునా? కానీ పార్టీ ఎక్కడుంది అసలు? ఇప్పుడు 4 వెళ్ళిపోయారు, ఇంకా 1-1.5 వెళ్ళిపోతారంటున్నావు, నీ నోటితోటే చెప్తున్నావు. 11 మంది అంటావు, 11 మందిలో ఇంతమంది వెళ్ళిపోయారంటావు. క్లారిటీ లేదు, నీకు క్లారిటీ లేదు, నీకు సరే క్యారెక్టర్ లేదు, నీకు విశ్వసనీయత లేదు, ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు వీటన్నింటికీ బదులుగా ఇవాళ ఈయన ఒక ట్వీట్ చేశారు, ఎవరు? మన విజయసాయిరెడ్డి గారు. ఆయన ఏం చెప్తున్నారంటే, అంటే నేను జగన్మోహన్ రెడ్డి ఏవైతే అన్నారో దానికి కౌంటర్గా ఆయన ఏమంటున్నారంటే, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు, భయం అనేది నాలో ఏ కోసానా లేదు, ఓకే, నా అణువులోనూ లేదు. కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, మరి రాజకీయాలనే వదులుకున్నాను అని కౌంటర్ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పటిదాకా పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బాలినేని శ్రీనివాస్ అయితే ఎట్లయితే అన్నాడో ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళలేదు అని చెప్పి ఒక మాట వదిలేస్తే, విజయసాయిరెడ్డి కూడా మళ్ళీ దాని గురించి కౌంటర్గా మాట్లాడద్దు అని చెప్పి అనుకుండొచ్చు. కానీ ఇప్పుడు విలువలు, విశ్వసనీయతలను మాట్లాడుతున్నటువంటి జగన్కి కౌంటర్గా ఇది చెప్పాడంటే అతి తొందరలో అప్రూవల్ కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయంటే, ఆల్రెడీ ఆ కండిషన్ మీదే బయటకు వచ్చి ఉంటాడు. మళ్ళీ ఇంకా కొత్తగా ఇవ్వాల్సింది ఏమీ లేదు మీకు. నేను అప్రూవర్గా మారుతాను అని ఎవరికో హామీ ఇవ్వబట్టే వాళ్ళు ఇతనికి హామీ ఇచ్చుంటారు, ఈ కేసుల్లో నువ్వు అరెస్ట్ కాకుండా మేము చూస్తాము, నువ్వు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవన్నీ చెప్పు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్టే మాకు ముఖ్యమని చెప్పుంటారు. అందుకోసమని ఇప్పుడు కొత్తగా అప్రూవర్గా ఇప్పుడు కొత్తగా అవ్వడు, ఆల్రెడీ ఆ కండిషన్ మీద ఒప్పుకునే మొత్తం ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి పార్టీలోంచి వచ్చాడు. లేకపోతే 40 ఏళ్ళు వైఎస్ఆర్ కుటుంబంతో మమేకమై ఉన్న విజయసాయిరెడ్డి ఏంటి బయటికి రావటం ఏంటి? ఇది చిన్న విషయం కాదు కదా. వచ్చినవాడు వచ్చినట్టున్నాడా? ఎవరిని కలిశాడు? షర్మిలను కలిశాడు. షర్మిల దగ్గర ఏం మాట్లాడి ఉంటాడు? వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడి ఉంటాడుగా ఖచ్చితంగా. సరే, ఆర్థిక నేరాలు పక్కన పెట్టండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడ మీద కత్తి ఏంటి? వివేకానంద రెడ్డి హత్య.
సో దానికి సంబంధించిన విషయాలు వివరాలు ఖచ్చితంగా షర్మిలతో మాట్లాడుంటాడు. షర్మిలను అన్ని మాటలు గతంలో అన్నందుకు క్షమాపణ చెప్పి కూడా ఉండొచ్చు. నాకు గత్యంతరం లేక అన్నాను అని కూడా చెప్పి ఉండొచ్చు. విజయలక్ష్మి గారికి కూడా మరి ఏమన్నా సారీ చెప్పుకున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఒక రొంపి అందరికీ తెలుసు. ఆ రాజకీయ రొంపి నుంచి బయటపడ్డాక మనిషి అవసరాల కోసం ఎలాగైనా మాట్లాడతాడు. అక్కడ ఒక రకమైన అవసరం అయితే ఇక్కడ ఇంకో రకమైన అవసరం. ఇప్పుడు ఏమంటారు, భయం అన్నమాట, జీవితం మీద భయం, చావు భయం కూడా ఉంటుంది మనిషి. గుండెపోటు వస్తుందో ఏమో గుండెపోటు వస్తుందో మీకు, లేకపోతే అదేంటి గొడ్డల పోటు వస్తుందో మరి ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు గొడ్డల పోటు అటునుంచి వస్తుందా, ఇక్కడ గుండెపోటు వస్తుందా అనేది కాలం చెప్పాలి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ట్వీట్తో ఖచ్చితంగా జగన్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనే అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.